ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పాన్ కార్డ్ ని విత్ ఇన్ 1 అవర్ లోపు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ త్రూ మనము ఏ విధంగా విత్ ఇన్ 1 అవర్ లోపు తీసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మనకు త్రూ ఆన్లైన్ ద్వారా ఆటోమేటిక్ గా మన మెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. మన యొక్క పాన్ కార్డ్ ని, పర్మనెంట్ అకౌంట్ నంబర్ ని, అదే విధంగా మీకు ఫిజికల్ గా కావాలనుకుంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే బై పోస్ట్ త్రూ మీకు ఆన్లైన్ ద్వారా 3 days లో మీ ఇంటికి అనేది రావడం జరుగుతుంది అనమాట. మీకు ఇమీడియట్లీ కావాలనుకుంటే 1 అవర్ లోపు మీ యొక్క మెయిల్ కి అనేది సెండ్ కావడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి, దీనికోసం నేను స్టెప్ బై స్టెప్ ఒక ఐడియా అనేది మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను ఫ్రెండ్. దీని ద్వారా మీరు అప్లై అనేది చేసుకోండి. విత్ ఇన్ 1 అవర్ లోపు మీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు ఎలాంటి డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం నేను డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి ముందుగా ఆ లింక్ పైన ట్యాప్ చేయగానే డైరెక్ట్ గా మీరు ఈ వెబ్సైట్ కి రిడక్ట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇది www.onlineservices.nsdl.com అనే వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నంబర్ ని అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రీన్ లోకి రాగానే ఇక్కడ అప్లికేషన్ టైప్ వచ్చేసి చిన్నగా మనం స్టార్టింగ్ లో ఒక టోకెన్ ని జనరేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి న్యూ పాన్ కార్డ్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49 అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ పాన్ కార్డ్ కావాలనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సింది ఇండివిజువల్ టైప్ కాబట్టి మీరు కావాలనుకుంటే ట్రస్ట్ కి లేదా మీ కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ ని తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు పేరు ముందు మిస్టర్ అదేవిధంగా కుమారి అని మనం టైప్ చేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ మనము టైటిల్ ని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీకు సంబంధించిన లాస్ట్ నేమ్, అదే విధంగా ఫస్ట్ నేమ్, అదే విధంగా మిడిల్ నేమ్ ఉన్నట్లయితే, అదే విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మీకు సంబంధించిన వర్కింగ్ మెయిల్ ఐడి, దాంతో పాటు వర్కింగ్ ఫోన్ నంబర్ ని మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చేసిన తర్వాత కింద చిన్నగా మనకు క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేసి మీరు కంటిన్యూ బటన్ పైన, సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను కంప్లీట్ గా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది చేసేసి మీకు ఒక రఫ్ గా ఐడియా అనేది ఇస్తాను చూడండి. సింపుల్ గా నేను ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేయడం జరిగింది. మీకు సంబంధించిన వర్కింగ్ మెయిల్ ఐడితో పాటు వర్కింగ్ ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితేనే ఈ ప్రాసెస్ మీకు వర్కౌట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డ్ కి మీ యొక్క వర్కింగ్ ఫోన్ నంబర్ అంటే ఫోన్ నంబర్ అటాచ్ లేకపోతే నేను చెప్పబోయే ప్రాసెస్ మీకు వర్కౌట్ అనేది కాదనమాట. ఈ విధంగా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక టెంపరరీ నంబర్ అనేది టోకెన్ నంబర్ జనరేట్ కావడం జరుగుతుంది. ఈ టోకెన్ నంబర్ ని మీరు కాపీ అనేది చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ లోకి రిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనము ఈకేవైసీ ద్వారా త్రూ మనము ఈ పాన్ కార్డ్ ని తీసుకుంటున్నాం కాబట్టి దీనికి మనం ఎలాంటి డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మన ఆధార్ కార్డ్ తో ఇది అథెంటికేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. స్టార్టింగ్ లో మీరు దీంట్లో ఫస్ట్ 1 ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెకండ్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క సిగ్నేచర్ త్రూ మీరు డైరెక్ట్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఫిజికల్ గా డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇండివిజువల్ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది చూడండి, ఆ ఆధార్ కార్డ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఇక్కడ మీరు చెక్ చేసుకొని కింద మీ యొక్క ఫాదర్ నేమ్ డీటెయిల్స్ ని ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత థర్డ్ 1 ఆప్షన్ లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు సంబంధించిన డోర్ డీటెయిల్స్ ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క దీంట్లో మనము డైరెక్ట్ ఇక్కడ ఆఫీస్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆఫీస్ నేమ్, అదేవిధంగా మీకు సంబంధించిన ఫ్లోర్, మీకు సంబంధించిన
విలేజ్, దీంతో పాటు మీకు సంబంధించిన పోస్టల్ కోడ్, ఏరియా, మీకు సంబంధించిన సమ్ డీటెయిల్స్ ని, అడ్రస్ ని ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కంట్రీ కోడ్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను +91 ఎంటర్ చేస్తున్నాను చూడండి. మీకు రఫ్ గా ఒక ఐడియా అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నంబర్ తో పాటు కరెక్ట్ ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏరియా కోడ్, ఏవో టైప్ కోడ్, అదేవిధంగా రేంజ్ కోడ్, ఏవో నంబర్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఇండియన్ సిటిజన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు సిటీ వస్తుంది అనమాట. దగ్గరలో మీకు ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీ, హైదరాబాద్ మీకు ఏదొస్తే అది వచ్చిన తర్వాత ఇక్కడ 2, 3 మీరు ఈ విధంగా ఏ వార్డో ఏ సర్కిల్ సెలెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఈ కోడ్స్ అన్ని ఆటోమేటిక్ గా అప్లై కావడం జరుగుతుంది. వన్స్ అప్లై అయిపోయిన తర్వాత కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత పైన మీకు సేవ్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. దీనిపైన ట్యాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ని సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీకు సంబంధించిన ప్లేస్, మీ ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ ని ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆ ప్లేస్ ని ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్ ని ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్ గా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్ లో మీకు పేమెంట్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో ఇన్ కేస్ మనము ఈ పాన్ నంబర్ ని అప్లై చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు దాదాపుగా ఇన్ కేస్ మీకు ఫిజికల్ గా కావాలనుకుంటే 107 రూపాయలు మనము 107 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లేదా మీకు త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ 72 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆల్ డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ ని సింపుల్ గా సబ్మిట్ అనేది చేయండి. వితిన్ 10 minutes లోపు మీరు అంతా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ తో మీ మొబైల్ నంబర్ ని అథెంటికేట్ చేయమంటుంది. మీరు అథెంటికేట్ చేసిన ఆన్ ది స్పాట్ లో మీకు సంబంధించిన పాన్ కార్డ్ ని వాళ్ళు త్రూ మెయిల్ ఐడి ద్వారా పంపించడం జరుగుతుందన్నమాట. వన్స్ పంపించిన తర్వాత మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే అదే ఫైల్ ని మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. మీకు రఫ్ గా ఒక ఐడియా మాత్రమే ఇస్తున్నాను ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ అప్లై చేసి చూపించట్లేదు. ఈ విధంగా చేసిన తర్వాత వితిన్ 1 hour లోపు మీ యొక్క మెయిల్ ఐడికి సింపుల్ గా వాళ్ళ డాక్యుమెంట్ ని సెండ్ అనేది చేస్తారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ చేసి దాన్ని మీరు ఎక్కడంటే మీరు బ్యాంక్ లో కావాలనుకుంటే బ్యాంక్ లో వాడుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేసినట్లయితే దానికి సింపుల్ గా వాడుకోవచ్చు. దీంతో పాటు మీరు డైరెక్ట్ గా ఫిజికల్ గా 107 రూపీస్ పే చేసినట్లయితే మీకు వితిన్ 3 days లో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క పాన్ కార్డ్ ని వితిన్ 1 hour లోపు డైరెక్ట్ గా త్రూ మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా రప్పించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫిజికల్ గా కావాలనుకుంటే వితిన్ 3 days లో మీకు డైరెక్ట్ గా రావడం అయితే జరుగుతుంది. మీకు రఫ్ గా ఒక ఐడియా కంప్లీట్ గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.